తాళాలు ఇస్తున్నారు, లేరు, ఎవరు లేరు. వేయాలి, అది పాటించడంలే. యాక్చువల్గా టూరిస్టులు స్టూడెంట్స్ వస్తే వైల్డ్ లైఫ్ వీడియోలు ఉంటాయి, అవి వేయాలా. లెపర్డ్ వస్తుంటారా? విపరీతం వస్తారు. సండేస్, ఈ వీకెండ్స్లో బాగుంటుంది. బెస్ట్ గ్రీనరీ అవార్డు వచ్చింది దీనికి, గ్రీనరీ అవార్డు. ఇంకా తమాషా ఏమంటే గవర్నమెంట్ ఆఫీసులలో గ్రీనరీ మెయింటైన్ చేసిన దానివల్ల కర్నూలు ఎస్పీ ఆఫీస్కి వచ్చింది, అక్కడ కూడా పనిచేసింది వీళ్ళే. 2 అవార్డులు వచ్చాయి ఇక్కడ పనిచేసే వాళ్ళకి. 33 మంది ఉన్నారు. రకరకాల గార్డెనర్స్, స్వీపర్స్, సెక్యూరిటీ అంతా కలిపి. మొగలి పూల పొదలలో జగతి నాట్యం ఆడింది అని వస్తుంది కదా. ఉంది కదా, దానికి బోర్డు ఉంటుంది. కదంబమేమో ఇది, కదంబమేనా? అదే మోదుగా తెలుసు కదా, ఇది విస్తరలు కుడతారు. తమాషా అంటే ఇది చెట్టు కాదు, తీగ. నేనే పెట్టిన చెట్లు ఉన్నాయని చెప్పి. ఆఫ్రికన్ ట్రీ ఇదేం చేస్తుందంటే ఆఫ్రికాలో కొన్ని చోట్ల బస్సు కూడా పోతుంది మధ్యలో. ఇటు ఇంత వెడల్పు ఉంటే మధ్యలో తొర్ర ఉంటుంది, తొర్రలోంచి బస్సులు. ఇవి ఇండియాకి ఎట్లా చేయడం తెలియదు. నంద్యాలలో ఒక సిమెట్రీలో ఉన్నాయి ఒక 3, ఇక్కడ గార్గేపురం దగ్గర 3 ఉంటే ఒకటి ఇటు తీసుకొచ్చినారు. అవి 2 కూడా తీసుకురావాలా, ఏడికి కర్నూలు అరవణంలోకి తీసుకురావాలని అన్నారు. అంటే దీంట్లోంచి ఒకటి తయారు చేసినారు, అంటే ఇత్తనం వేసి ఒకటి కూడా మొలిపించినారు. ఆ పక్కన ఉంది, ఇక్కడ కూడా ఏను కొడితే అంత కాయ వస్తుంది. ఎన్ని చెట్లు అన్నా దీంట్లో? 565 ఉన్నది మైక్రో. కూర్చోవచ్చు, మళ్ళీ ఉండే ఇక్కడ కూడా ఏమైనా సినిమాలు వేసుకోవచ్చు, చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఏమన్నా బర్త్డే ఫంక్షన్లు చేస్తారు. కానీ ఇంకా అలవాటు కాలే ఇక్కడ. ఎక్కడ మామూలు లోపల భోజనాలు అలవలేదు, బయటే. ఇది ఆఫ్రికా ఖండానికి సంబంధించిన చెట్టు. దీన్ని అడెన్సోనియా డిజిటేటా అని సాంకేతికంగా పిలుస్తారు. దీన్ని మన భారతదేశంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో మన దేశానికి ఎవరో బ్రిటిష్ ఆఫీసర్స్ తీసుకొచ్చినట్టు చెప్తారు. దీన్ని ఇక్కడ బ్రహ్మమల్లిక, పారిజాతం ఇట్లా రకరకాల పేర్లతో, ఏనుగు పాదం చెట్టు ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల చోట్ల పిలుస్తున్నారు. కర్నూలు జిల్లాలో కూడా ఇవి గార్గేపురం దగ్గర నంద్యాలలో ఒక క్రిస్టియన్ సిమెట్రీలో ఉన్నాయి. వాటిల్లో ఒకదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రీ ట్రాన్స్లొకేషన్ పద్ధతి ద్వారా తీసుకొచ్చారు. ఆ ట్రీ ట్రాన్స్లొకేషన్ అనేది చాలా క్లిష్టమైనది, దాన్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. ట్రీ ట్రాన్స్లొకేషన్లో ఏం చేస్తారంటే మొదట ఆ చెట్టు చుట్టూ తవ్వి వేర్లను ఒక పద్ధతి ప్రకారం కట్ చేస్తారు కింది వైపు. దాన్ని ఫంగిసైడ్స్ ఈ ఫంగిసైడ్స్ వాడి ఫంగస్ రాకుండా చూడడం, వాటిని ప్యాక్ చేసి కింది వేర్ల నుంచి ప్యాక్ చేస్తారు. మళ్ళీ మన్ను తర్వాత ఎరువులు పోసుకొని వచ్చి మొత్తం ప్యాక్ చేస్తారు దాన్ని. మళ్ళీ దాన్ని అట్లే నీళ్లు పోస్తూ ఒక 2 రోజులు, ఒక వారం రోజులు అట్లా పెట్టేసి తర్వాత అది చెట్టు కోలుకున్న తర్వాత చిన్నగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వెహికల్స్ తీసుకొచ్చి. మళ్ళీ మనం అనుకున్న చోట ఆల్రెడీ పోయి తోవి దానికి సంబంధించినంత యాంటీ ఫంగిసైడ్స్ అన్నీ పెట్టేసి దాన్ని శుభ్రంగా మళ్ళీ పూడుస్తారు. దీంట్లో సక్సెస్ రేటు చాలా తక్కువనే ఉంటుంది, కానీ ఇది సక్సెస్ఫుల్గా బతికింది. ఈ చెట్టు 6000 సంవత్సరాలు బతుకుతుంది అని చెప్పి చెప్తారు. 1000 సంవత్సరాలే, తక్కువ ఏం లేదు. మీరు ఏదైనా ఆఫ్రికా అడవుల్లో మనం దీనిలో చూస్తే, వైల్డ్ లైఫ్ వీడియోలు చూస్తే దానిలో కనబడుతుంది ఇది చాలా చోట్ల. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అనే సినిమాలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇవి చెట్లు, కనబడతాయి. ఆ ఏరియాలోనే ఉంటాయి. మిలిటరీ వాళ్ళు ఉంటుంది. కెమికల్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, మొత్తం మీద దానికి ఫంగస్ రాకూడదు, ఏదైనా వైరస్లు కూడా ఇదయ్యి చెడిపోకుండా ఉండడం కోసమే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తారు.
ఇదేంటంటే వేరు తొందరగా పూయడానికి సంబంధించిన కొంత కెమికల్ ఉంటుంది, అది నాకైతే కరెక్ట్ తెలియదు, అది టెక్నికల్ అంశం. విధవులు దీంట్లో పేర్లు రాసిపోతారు వాళ్ళ నాయన సెట్ అయినట్టు. ఫెన్సింగ్ ఇది హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చోడానికి అట్లా పెట్టినారు. ఇది కూడా చెప్పండి, ఆకులు ఈ సీజన్ కాబట్టి ఆకులు రాలిపోయినాయి. జనరల్ గా తీస్తున్నాడు ఆయన ఉష్ణమండలం ప్రాంతంలో ఆకురాలు అడవులు అనేవి సహజము. ఇది కూడా ఉష్ణమండలం ఆఫ్రికాకు సంబంధించిన ట్రీయే కాబట్టి మన నల్లమల్లో ఎట్లయితే ఆకురాలుతుందో ఆకురాలి రావడం శిశిరంలో అంటే డిసెంబర్లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మార్చి దాకా ఆకులు రాలిపోతాయి. వసంత ఋతువు స్టార్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఆకులు వస్తాయి. ఈ చెట్టుకు కూడా ఆకులు ఉంటాయి. ఆకులు ఉంటాయి, ఆకులు కాయలు అన్నీ ఉంటాయి.